వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 31వ తారీఖు శనివారము, పంచమి తిథి, పుష్యమి నక్షత్రం. 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానంలో రాహు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు, స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహించుకోగలుగుతారు. పంచమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని మీ ఆలోచనలు నిరాశను కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణపతి స్వామిని దర్శించుకోండి, గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను పేదవారికి కానీ ఆవులకు ఆహారంగా కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. తృతీయ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనస్సుకు నచ్చే సంఘటనలు కొన్ని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు. లాభస్థానంలో శుక్రశనులు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు, వ్యవసాయ రంగంలో మంచి లాభాలను కూడా అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, శ్రమతో కూడిన ప్రయాణాలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్యభగవాన్ని దర్శించుకోండి, సూర్యాష్టకం చదవండి. 1 కేజీ గోధుమ పిండి ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచారం జరుగుతోంది. సమాజంలో మంచి గుర్తింపుని, జన సంబంధాల సహకారంతో ఆనందాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ స్థానంలో కేతు సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఉపయోగపడుతుంది. దశమ స్థానంలో శని సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. అలాంటి ఇబ్బందులను ఈరోజు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి, ఈశ్వరుని దర్శించుకోండి, బిల్వాష్టకం చదువుకోండి. నల్ల నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్షను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. కర్కాటక రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అష్టమంలో రాహు సంచారం ఉంది కనుక దురాశాపరులతో కానీ మోసపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు అష్టమ భావములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికంగా ఆదాయము, ఆత్మీయుల కలయికతో సంతోషంగా ఉండడం, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశమ భావంలో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, అధికారుల అండదండలతో ఆదాయాన్ని అందుకుంటారు, అభినందనలు అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, ఆకస్మికంగా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోగలుగుతారు. వ్యయములో కుజ సంచారం ఉంది. కుటుంబం కోసం లేకపోతే వాహనాల సమస్యలు, భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు షష్టమ భావములో రాహు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు, విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి, ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు, నూతన పదవులు చేపడతారు. లాభములో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నాడు కనుక
స్త్రీజన సహకారం బాగా ఉంటుంది, మనసుకు నచ్చేటువంటి సంఘటన బాగా ఉంటుంది, భూవాహన లాభాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక అసౌకర్యాన్ని కానీ అశుభ వార్తను కానీ ఈరోజు వినాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తిని దర్శించుకోండి, రామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి ఈరోజు షష్టమ భావములో శని సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సంతానం విషయంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. అష్టమ భావములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి, ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యములో గురు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అష్టమ రవి దోషం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వ పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. నలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమ పిండిని 1 కేజీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. సప్తమ భావంలో బుధుడు సంచరించడం వల్ల ఆకస్మికమైన ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు సైతం అనుకూలంగా ఉన్నాయి. దశమములో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అష్టమ గురువు సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జన సంబంధాలు చెడేటువంటి సూచన కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు తృతీయ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి సూచన కనిపిస్తోంది. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, అధికారుల అండదండలతో అభివృద్ధి, తండ్రి ఆరోగ్యం కుదుటపడడం, ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతారు. ఆ రకంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అర్ధాష్టమ శని దోషం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం, ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి, ఈశ్వరుని దర్శించుకోండి, బిల్వాష్టకం చదువుకోండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, మకర రాశి వారికి తృతీయ భావంలో ఈరోజు శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయికతో ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో కానీ లేకపోతే సమాజంలో కొందరు వ్యక్తులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోండి. కుంభరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యను చదవడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, దుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, మినుములను దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. మీనరాశి వారు, మీనరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల
అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ లేక పోటీలు ఇంటర్వ్యూల్లో కానీ మంచి విజయాలను సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని కూడా అందుకుంటారు. షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. అలాగే కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల శుభఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది.